వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే గనుక అసలు మనం విజయదశమి అనేది ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటాం, సో విజయదశమిలో మనం దుర్గాదేవిని ఎందుకు పూజించుకుంటాం అనేది, అసలు విజయదశమి స్టోరీ ఏంటి, సో విజయదశమి అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, అలాగే వీడియోని చివరి వరకు చూడండి. మన పురాణాల గురించి కూడా మనం కంపల్సరీ తెలుసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి. సో మన పురాణాన్ని మనమే బతికించుకోవాలన్నమాట. అలాగే సో నేను ఇవాళ ఫస్ట్ రోజు కదండి, అందరూ కూడా ఫస్ట్ రోజు దేవీ నవరాత్రులు అయితే ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు, చక్కగా అమ్మవారిని పూజించుకుని ఈరోజైతే బాల త్రిపుర సుందరీదేవి అవతారం కాబట్టి సో నేను మార్నింగే చక్కగా అమ్మవారికి పూజ చేస్తున్నాను. అందుకే ఈరోజు ఇట్లా రెడీ అయ్యాను అనమాట. సో అసలు విజయదశమి అనేది మనం ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. సో అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలకైతే వెళ్ళిపోదాం అనమాట. పురాణ కాలంలో ఒక అసురరాజు అతనే రంభుడు అనమాట. సో ఒక మనిషి ఉండేవాడు. సో తను ఒక ఎద్దు రూపంలో ఉన్న ఒక అప్సరసలతో సంబంధం పెట్టుకుని పురాణాల్లో ఇట్లా మనకి రంభుడు అనే ఒక మనిషి ఎద్దు రూపంలో ఉన్న ఒక అప్సరతోని సంబంధం పెట్టుకోవటం వల్ల వాళ్ళకి జన్మించిన పుత్రుడు మహిషాసురుడు అనమాట. సో మహిషాసురుడు అనే పుత్రుడు అయితే వాళ్ళకి జన్మించాడు. సో అతను ఎలా అంటే సగం మనిషి సగం మృగంలాగా జన్మించారనమాట మహిషాసురుడు. సో అతనికి అన్ని చెడ్డ బుద్ధులే, లైక్ ఎలా చెప్పుకోవాలంటే ఒకళ్ళు హింసించడం, ఒకళ్ళు ఏడిపించడం, సో ఇలాంటివన్నీ చేశాడు. కొంచెం మనిషి లక్షణాలు, కొంచెం జంతువు లక్షణాలు, ఇవన్నీ కూడా మహిషాసురుల్లో వచ్చేసాయి అనమాట. సో అతను ఒక రోజు ఏం చేశాడంటే మహిషాసురుడు నాకు చావు అనేది ఉండకూడదు అనేసి తపస్సు అయితే చేశారనమాట. సో తపస్సు చేయగా అతన్ని తపస్సుకి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సో మన దేవతలకి ఉన్న మంచి అదే కదండి, మనం ఏమన్నా చక్కగా చేస్తే మనం మంచి మనసుతో చేస్తున్నామేమో అనుకుని వాళ్ళు చాలా సంబరపడిపోతూ ఉంటారు కదా. సో మన బ్రహ్మదేవుడు అయితే ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఆ మహిషాసురుని తపస్సుకైతే తిరిగి ఎంతో హ్యాపీ అనిపించి ప్రత్యక్షమయ్యారు. సో ఏంటి కళ్ళు తెరు మహిషాసుర, ఏంటి నీ కోరిక ఏంటి గట్టని అడగ్గా, నన్ను జయించకూడదు, సో నన్ను ఎవరూ చంపకూడదు అనేసి అయితే మహిషాసురుడు కోరికైతే కోరాడు. సో అప్పుడు మన బ్రహ్మదేవుడు ఏం చేశాడు, సరే రాక్షసులు కానీ దేవతలు కానీ ఇంకెవ్వరు కూడా నిన్ను చంపలేరు, ఒక స్త్రీ తప్ప అనేసరికి మన మహిషాసురుడు స్త్రీ నన్ను ఎలా చంపుద్ది, సో నేను ఇంతలా ఉన్నాను, నన్ను స్త్రీ ఎలా చంపుద్ది అనేసి బెకబెకబెకమని నవ్వడం చేశాడనమాట మన మహిషాసురుడు అనమాట. సో వాడు నవ్వడం వల్ల ఇంకా ఏమైందంటే అప్పటి నుంచి మన బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఇంకా సరే ఇంకా ఎవరు నిన్ను చంపలేరు, నిన్ను ఎవరు జయించలేరు అని వరమైతే ఇచ్చేసారు కదా, ఒక స్త్రీ తప్ప అనేసి. సో స్త్రీ నన్నేం చేయగలదు, నాకు అసలు చావే లేదు అనేసి మన మహిషాసురుడు ఏం చేశాడు, తెగ సంబరపడిపోతూ ఉన్నాడు అనమాట. సో సంబరపడిపోతూ ఈ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుంటూ అందరినీ కూడా హింసలు పెడుతూ, మన దేవతల్ని హింసలు పెడుతూ, మన దేవతల వాళ్ళ ప్లేస్ను కూడా ఆక్రమించేసుకుని, సో స్వర్గాన్ని కూడా ఆక్రమించేసుకుని స్వర్గానికి అధిపతిగా ఉండిపోయి, అలాగే భూలోకంలో కూడా చాలా చెడు అనేది పెరిగిపోయింది. సో ఇలాగా జరగడం వల్ల ఈ దేవతలు వీళ్ళందరూ కూడా చాలా బాధపడి అసలు ఈ మహిషాసురుని ఏం చెయ్యాలి, సో ఎలా ఇది వధించాలి, ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అనేసి చాలా వాళ్ళు అనుకుని మనల్ని ఒకళ్ళే కాపాడగలరు, ఆవిడే ఆదిపరాశక్తి అనేసి వాళ్ళు ఫీల్ అయ్యి, సో ఆదిపరాశక్తి ఒక్కదే మనల్ని, ఆ అమ్మవారే మనల్ని రక్షించగలరు ఈ దుర్మార్గుడి నుంచి అనేసి వాళ్ళందరూ కూడా అనుకుని ఆదిపరాశక్తికి వాళ్ళు ఇది చేస్తూ అంటే
ఆదిపరాశక్తిని వాళ్ళు కోరుకుంటున్నారు, పిలుస్తున్నారు. సో తల్లి నువ్వే మమ్మల్ని కాపాడగలవు కట్ట అనేసి వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే గనక మనకి ఈ మహిషాసురుడు మంచివాడు కాదు. భూమికి వీడి వల్ల కీడు ఉంటుంది. దేవతలు కూడా ఎంతో ఇబ్బంది పడతారనేసి ఆకాశవాణి ఎప్పుడో పలికిందంటండి. సో ఆకాశవాణి కూడా వీడి గురించి చెప్పిందనమాట. సో ఇంకా బ్రహ్మదేవుడు కూడా అలా వరం ఇచ్చేసాడు. ఇంకా వీడి ప్రతాపాలు గట్ట ఎక్కువైపోయి అందరిని ఏడిపించడం ఇవన్నీ మొదలు పెడుతున్నాడు. దేవతల్ని వీళ్ళందరినీ వాళ్ళ చోట్లు ఆక్రమించేసుకుని మనుషుల్ని కూడా ఏడిపిస్తూ సో చేయడం వల్ల ఇంకా వీళ్ళు దేవతలు సహించలేక మనల్ని ఇంకా ఆదిపరాశక్తి ఒక్క ఆవిడే కాపాడగలరు అనేసి ఆదిపరాశక్తికి ప్రార్థించారు. ప్రార్థించగా ఆదిపరాశక్తి వీళ్ళ ప్రార్థనలు విని వీళ్ళకి నా అవసరం వచ్చింది అనేసి మహాదేవి దుర్గా, సో ఆవిడే ఎవరంటే మన మహాదేవి దుర్గా అనమాట. సో వీళ్ళందరికీ దేవతలందరికీ దర్శనం ఇచ్చారు. సో అప్పుడు ఆవిడ వస్తూ మన శివుడు ఇంకా వీళ్ళందరూ కూడా విష్ణువు వీళ్ళందరూ కూడా ఆవిడకి ఆయుధాలు అయితే ఇచ్చారు. ఒక్కొక్కరు స్థూలము, ఒక్కొక్కరు విష్ణు చక్రం, సో ఇలాగా అగ్నిదేవుడు అగ్ని, సో ఇవన్నీ కూడా ఆవిడకి ఆయుధాలు ఇచ్చి చక్కగా పంపారనమాట. సో పంపడం వల్ల మహిషాసురుడు ఇంకా ఆవిడ ప్రత్యక్షమయ్యి మహిషాసుర ఈ రోజుతో నీ ఆట ముగిసిపోతుంది, నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావు అనేసి అయితే అమ్మవారు పలకగా సో అప్పుడు మహిషాసురుడు వచ్చి నువ్వు ఒక ఆడదానివి నన్నేమి చేస్తావు అనేసి నవ్వగా నేనేమి చేస్తానో చూడు అనేసి ఆ అమ్మవారు అయితే దుర్గామాత అయితే చెప్పారనమాట. సో అప్పుడు ఈ మహిషాసురుడు మనుషులందరూ కూడా అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. సో ఒక్కొక్కరిని కూడా మన అమ్మవారు అయితే వధించేశారు. సో వధించేయడంతో ఇంకా ఎవరు మిగలక మహిషాసురుడే యుద్ధంలోకి అయితే దిగాడు. సో మహిషాసురుడు యుద్ధంలోకి దిగి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో, అంటే ఒక్కొక్కసారి ఏనుగు రూపంలో, ఒక్కొక్కసారి సింహం రూపంలో, ఒక్కొక్కసారి మనిషి రూపంలో, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో అమ్మవారికి యుద్ధం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో అయితే వస్తున్నాడు అనమాట. సో అమ్మవారు అయినా కూడా ఆగకుండా యుద్ధం చేస్తూనే ఉంది వాడి మీద. సో అప్పుడు అమ్మవారి త్రిశూలం ఎత్తి వాడి గుండెల్లో టప్మని పొడిచేసరికి మహిషాసురుడు ఆర్ధనానాలు చేస్తూ ప్రాణాలు అయితే విడిచాడనమాట. సో అప్పుడు ఈ దేవతలందరూ కూడా జయ జయ మహిషాసుర మర్దిని అనేసి అయితే ఆవిడ్ని చక్కగా స్మరించుకున్నారు. సో జయ జయహో మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుని వధించింది కదా, సో అందుకు జయ జయహో మహిషాసుర మర్దిని అనేసి అయితే అమ్మవారిని అయితే వీళ్ళు ఇది చేస్తారనమాట. సో మనం అందుకే ఆశ్రయించే శుద్ధ దశమి రోజున ఈ విజయదశమి అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? చక్కగా మనం చెడుపై మంచి గెలిచింది అనేసి. సో చెడు ఎప్పుడు ఎంతో కాలం నిలవదండి, ఖచ్చితంగా మంచి అనేదే నిలుస్తుంది. సో చెడుపై మంచి గెలిచింది అనడానికి ఇదే నిర్వచనం అనమాట. సో అందుకే అప్పటి నుంచి కూడా మనం చక్కగా ఈ విజయదశమి అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ రోజు పురాణాల్లో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాము. సో దుర్గామాతని ఇంకొకసారి పూజించుకుంటూ స్మరించుకుంటూ జై దుర్గా భవానీ మాతాకు జై. సో అందరూ కూడా అమ్మవారిని చక్కగా పూజించుకోండి. సో మీలో ఉన్న ఒకవేళ నాలో అయినా మీలో అయినా ఎవరిలో అయినా ఏమన్నా కుల్లి బుద్ధి ఉన్నా, అంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే మనం చూడలేని ఓర్వలేని తనం మనలో ఉన్న ఇవన్నీ కూడా మనం తీసేసుకుని ఈ విజయదశమికైనా చక్కగా మనం ఒక మంచి మనిషి కింద నిలబడితే సో అమ్మవారికి కూడా అదే కావాలి. మహిషాసుర మర్దిని అంటే మహిషాసురుని వధించడం అంటే ఏంటి? చెడుని సంహరించింది. అలాగే మనలో ఉన్న చెడుని కూడా మనం సంహరించేసుకుంటే మనకి కూడా అన్ని రోజులు విజయదశమి. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దే. బై బాయ్.